సీఎం జగన్ పైన రాయి దాడి కేసులో విజయవాడ సిపి క్రాంతి రాణా వివరణ ఇచ్చారు. ఘటనకు సంబంధించి మొత్తం సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ టవర్ డేటాను పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 50 నుంచి 60 మందిని విచారించామని చెప్పారు. రాయిని చాలా బలంగా విసరడంతో ఏపీ సీఎం జగన్ కు తగిలిన తర్వాత మాజీ మంత్రి వెల్లంపల్లికి తగిలిందని తెలిపారు. సీఎం వెళ్లే రూట్లో విద్యుత్ కేబుల్, నెట్ వైర్లు చాలా ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో తొలగించినా మరికొన్ని ప్రాంతాల్లో సాధ్యం కాలేదన్నారు విజయవాడ సిపి క్రాంతి రాణా. సీఎం బస్సుపై ఉండి రోడ్ షో చేయడంతో సెక్యూరిటీ రీజన్తో విద్యుత్ను నిలిపివేయడం జరిగిందన్నారు. యాత్ర గంగాలమ్మ టెంపుల్ వద్దకు వచ్చినప్పుడు రాళ్ల దాడి జరిగిందన్నారు. వేల మంది ఉన్న ప్రాంతం నుంచి రాయి వచ్చిందని, దీనిపై పూర్తి విచారణ చేసి సాక్ష్యాలు సేకరిస్తున్నామన్నారు. త్వరలోనే రాయి దాడి చేసిన వారిని పట్టుకుంటామని క్రాంతి రాణా చెప్పారు. సీఎం పైన చేత్తోనే బలంగా రాయిని విసిరారని, ఎయిర్ గన్, క్యాట్ బాల్ అనే దానికి ఆధారాలు లేవన్నారు విజయవాడ సిపి క్రాంతి రాణా. దాడి చేసిన రాయి కూడా చేతిలో సరిపోయేంత ఉందన్నారు. సీఎం భద్రత కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేశామని, చీకటి, జనాల రద్దీ ఆసరాగా దుండగులు దాడి చేశారని తెలిపారు. మనం అన్ని మెయిన్ లైన్స్ అన్ని తొలగించలేము కాబట్టి ఇది ఒక రోడ్ షో కాబట్టి వేర్ సీఎం గారు రూఫ్ టాప్ బస్సు ఒక రూఫ్ టాప్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కరెంట్ అనేది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఒక వివిఐపి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఆఫ్ చేస్తారు. అదొకటి. రెండోది, కొన్ని ప్రదేశాల్లో పడిన వర్షం, ఆ గాలి దుమారం మూలంగా కొన్ని చోట్ల పవర్ లైన్స్ కూడా ఆఫ్ చేశారు. ఇది డెలిబరేట్గా యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడైతే సీఎం గారు పాస్ అవుతున్నారో అక్కడ పవర్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్. దీంట్లో ఎటువంటి సందేహాలకు కానీ ఎటువంటి అనుమానం ఆ లోకల్గా ఆ ఏరియాలోనూ చుట్టుపక్కల ఏరియాలో బ్యాండ్ హార్ట్స్ని కానీ లేకపోతే ఎవరైనా లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు 50-60 మందిని మనం పిలిచి క్వశ్చనింగ్ చేయడం కూడా జరిగింది.